నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో మళ్ళీ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ కూడా ధీమా వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన పనులు డే 1 నుంచి మొదలైనట్టు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా అమరావతిలోనే జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి, నరసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు కనిపించేసరికి అక్కడి వాతావరణమే మారిపోయింది. అందరిలో ఒక్కసారిగా జోష్ నిండింది. అదే సినిమా వల్ల గొప్పతనమని మరోసారి రుజువైంది. తాజాగా అమరావతిపై బాలయ్య, బోయపాటి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సింహభాగం షూటింగ్ మాత్రం అమరావతిలో నిర్వహించాలని బాలయ్య, బోయపాటి బలంగా నిర్ణయించుకున్నారట. అవసరమైతే అక్కడే సెట్లు నిర్మించి హైదరాబాద్ నుంచి దింపాల్సిన అందరినీ దింపి అక్కడే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్ని కోట్లైనా ఖర్చు చేయాలని ఈ మూవీని భారీ లెవెల్లో నిర్మించాలనుకుంటున్నారు. మరుగున పడిన అమరావతిని బాలయ్య తన సినిమాతో అందరికీ తెలిసేలా, అమరావతి అని గొప్పగా చెప్పుకునేలా ఉండాలని బోయపాటి, బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ప్లానింగ్ కూడా బోయపాటి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.